హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మ చేతి వంటలు. ఇది ఉప్పు చేప అంటారండి. దీన్ని సావడాలంటారు దీని పేరు. దీన్ని ఇప్పుడు ముక్కలుగా కోసి దీన్ని ఎలా క్లీన్ చేసి ఎలా వేపుకోవాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ముందుగా ఇట్లా తలకాయ కోసుకోవాలండి. ఇప్పుడు తోక వైపు పోయాలి. ఇప్పుడు సైడ్ ఇట్లా ఉంటుంది కండి, ఇదంతా క్లీన్ శుభ్రంగా తీసేసుకోవాలి. ఇటు తలవైపు ఇటువైపు శుభ్రంగా తీసేసాను. ఇటు సైడ్ కూడా ఇట్లా తీసేసుకోవాలి శుభ్రంగా నీట్గా. దీన్ని ముక్కలుగా కొయ్యాలి. ఇలాగంత ముక్కలు అయితే కొంచెం మనం వేపుకోవడానికి కూడా బాగుంటది. తలకాయ కోసినాక ఇట్లా ముక్కలు ఉంటాయి కదా నానమ్మ, ఇట్లాగా కొద్దిగా లోపల ఏమైనా ఉన్నా క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా తీసేసుకుంటే నీట్ గా బాగుంటది. మళ్ళీ నీట్గా వీటికి బాగానే ఉన్నాయి. ఇంకా ముక్కలు కోసా కదండి, ఇట్లాగా గిన్నెలో పెట్టుకొని వాటర్ పోసి కొద్దిగా క్లీన్ చేయాలి. ఇప్పుడు ఇలాగా క్లీన్ చేసుకోవాలండి. ఎంత తెల్లగా ఉంటది కదండి పైన, ఇదంతా కొంచెం పోయేలాగా రుద్దుకోవాలి. ఇట్లా 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలండి. ఇందాక రుద్దాను కదా, ఇప్పుడు మామూలు లాగా కడిగేసుకోవచ్చు. మూడు సార్లు కడిగి క్లీన్ చేసి పెట్టానండి. ఇక నూనెలో వేసి వేపుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టానండి. కొద్దిగా నూనె వేసుకుందాము చేపలకి. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు చేపలు వేసుకుందాం.
ఒకసారి తిప్పుకుందాం. ఒకసారి అట్లా తిప్పుకొని కొంచెం ఎర్రగా వచ్చేదాకా ఉంచి మళ్ళీ తిప్పుకోవాలి. రెండు వైపులా ఎర్రగా ఆవాలి కదా, లేగాలి కదా చేప. ఇప్పుడు మళ్ళీ ఇంకో వైపు తిప్పుకోవాలి. కొద్దిగా కారం వేసుకోవచ్చండి, బాగుంటది. ఇష్టమైతే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. సాంబార్ కానీ, పప్పు కానీ, పచ్చడి కానీ ఏదైనా కూడా ఈ చేపను ఇట్లా నూనెలో వేసుకొని నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇలాగనే ట్రై చేయండి. ఇప్పుడు చేప అయిపోయిందండి వేగటం, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూశారు కదండి ఉప్పు చేప ఎలాగా అయిపోయాను. మీరు కూడా ఇలాగనే ట్రై చేయండి. ఇప్పుడు దొండకాయ పచ్చడిలో కూడా ఉప్పు చేప చాలా బాగుంటది, కాంబినేషన్ బాగుంటది. మరొక వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.